ఈరోజు మనం చాలా పవిత్రమైన చోటుకి వెళ్ళబోతున్నాం. అదే గిరోధ్పురి ధామ్, గురు ఘాసీదాస్ జన్మస్థలం. ఇది రాయ్పూర్ జంక్షన్ చూస్తున్నారా, రైల్వే స్టేషన్. మన వైజాగ్ నుంచి చాలా ట్రైన్స్ రెగ్యులర్గా వెళ్తే 12 hours జర్నీ ట్రైన్లో కనుక వస్తే. మన టైం టేబుల్ ప్రకారంగా బోల్డెని ట్రైన్లు, లెక్కలేని ట్రైన్లు వెళ్తాయి. బస్సు సౌకర్యం లేదు, మన వైజాగ్ నుంచి డైరెక్ట్ బస్సులు లేవు, ట్రైన్ ద్వారా రావాలి. లేదు అనుకుంటే ఫ్లైట్ బుక్ చేసుకుని రావచ్చు. వైజాగ్ నుంచి రాయ్పూర్కి డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. కానీ మనం ట్రైన్ ద్వారా ఈరోజు టూర్ చేద్దాం. రైల్వే జంక్షన్ దిగిపోతాం. దిగిపోయాక అక్కడి నుంచి ఒక 50 రూపాయలు ఇచ్చి బ్యాటరీ ఆటో తీసుకొని ఇక్కడ దిగిపోతాం. ఇది బటగాం బస్ స్టాండ్. ఇంత ముందు కూడా నేను మీకు చెప్పాను నా ముందు వీడియోస్లో. ఈ బటగాం బస్ స్టాండ్ అన్నా రాయ్పూర్ మెయిన్ బస్ స్టాండ్ అన్నా ఒకటే. ఇక్కడి నుంచి బస్ క్యాచ్ చేయాలి. బస్ ఎక్కేటప్పుడు ఎప్పట్లాగే ముందుగా అడగాలి, ఇది గిరోధ్పురి ధామ్ వెళ్తుందా డైరెక్ట్. కానీ వెళ్ళదు. గిదౌరి అని వేరే జంక్షన్ ఉంది, అక్కడ దిగి గిరోధ్పురి ధామ్కి పట్టుకోవాలి. పేర్లు రెండు ఒకటేలాగా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అందుకే కొన్ని ఇంగ్లీష్లు ఇస్తున్నాను, చూసుకోండి. ఇది గిదౌరి జంక్షను. రాయ్పూర్ నుంచి బస్సు పట్టుకొని వస్తే ఇక్కడ గిదౌరి, ఈ బస్సులు చూడు తోస్తున్నారు ఆగిపోతే. ఇలాంటి పల్లెటూరు లాంటి ఈ జంక్షన్లో దిగిపోవాలి. దీని పేరు గిదౌరి. ఇక్కడి నుంచి ఆటోవో ఏదైనా రిక్వెస్ట్ బైకో పట్టుకొని గిరోధ్పురి ధామ్ అంటే 2 kilometers తీసుకెళ్తారు. ఆడు 100 అడుగుతాడు, 50 అడుగుతాడు, 150 అడుగుతాడు, మనకు తెలియదు. మనం వెళ్ళాలనుకుంటున్నాం కనుక ఎంతైనా సరే ఇచ్చి వెళ్తాం అనమాట. గిదౌరి అనే ఆ పల్లెటూరు, ఇందాక బస్సు ఆగిపోతే తోస్తున్నారు కదా, అక్కడి నుంచి 100 రూపాయలు ఇచ్చి నేను ఆటోలో వస్తున్నాను అనమాట. ఇది వే టువర్డ్స్ గిరోధ్పురి ధామ్. రోడ్లు చాలా బాగున్నాయి. సొంత బండి ఉంటే కారులో రావచ్చు, లేదు డబ్బులు లేవు అనుకున్న వాళ్ళు నాలా ట్రైన్లు దిగి అటు దిగి ఇటు దిగి రావాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఉండే మజా వేరేగా ఉంటుంది. ఇప్పుడు మనం గిరోధ్పురి ధామ్కి వెళ్తున్నాం. దారి పొడవున చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైనది. గిరోధ్పురి ధామ్ ఆల్మోస్ట్ చేరుకున్నాం మనం. చూస్తున్నారు రోడ్ల మీద ఆడలు పడిపోయి. మీకు ఒక విషయం కూడా చెప్పాలి, ఈ గిరోధ్పురి ధామ్కి పొలిమేరల నుంచి గుడి వరకు ఎవరైతే ఇలా రోడ్ల మీద పడుకొని కొబ్బరికాయలు చేతులు ఎట్టుకొని ఇలా కూర్చొని లేగడం, పడుకొని లేగడం చేస్తూ వస్తే పుణ్యం దక్కుతుందని ఇక్కడ పూర్వీకుల యొక్క నమ్మకం. అయితే ఆ గుడి ప్రాంగణంలోనే ఇలాగ తీపి కాజాలు, మిక్సర్లు, కారాపూస, ఇలాగ జంతికలు వేసి ఒక మనిషి ఒకళ్ళు తోడుగా రోడ్ల మీద పెట్టి అమ్ముతుంటారు. కరకరలాడే ఈ నమ్కీన్స్ని తింటూ ఎంజాయ్ చేస్తూ ఈ మందిరాన్ని కూడా మీరు దర్శించుకొని, ఎప్పుడు వెళ్ళే వాటివి కాకుండా ఇలాంటి వాటికి వచ్చి ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు, షార్ట్లు తీసి మీ స్నేహితులకి, బంధువులకి పంచుకుంటే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. వాళ్ళు అడుగుతారు మీరు ఎక్కడని. పెద్ద గంట ఎదురుగా ఉంది. ఈ గంట కొట్టి గురు ఘాసీదాస్ ఏం చేశాడో తెలుసుకుందాం. అతని చరిత్ర గురించి ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. ఇది సంత్ సత్నామ్ గురు ఘాసీదాస్ ఆయన జన్మస్థలం. ఇతను అందరిలాగే మామూలు పిల్లడిలాగే జన్మించాడు. కానీ పుట్టినప్పటి నుంచి యాక్టివ్గా ఉండకుండా ఎప్పుడు చూసినా ఏదో తపస్సుల గురించి, దైవం అక్కడ ఉంది, దైవం ఇలా వస్తుంది, ఇవన్నీ చెప్పుకుంటూ దైవ చింతనతోటే ఎక్కువగా అయిపోయాడు. అసలు ఏమీ తెలియని బాలుడు, కానీ ముఖంలో విపరీతమైన తేజస్సు, ఆధ్యాత్మికత అతని మొహంలో కనిపించేది. అయితే వయసు వచ్చాక మాత్రం చక్కగా సఫురా అనే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈ గురు ఘాసీదాస్ అనే వ్యక్తి ఏమీ తెలియనట్టున్నప్పటికీ కూడా ఈ సఫురా అనే సుందరమైన స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెతో 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 పిల్లలను కనేశాడు ఆయన. ఇదిగో ఈ గుడి ఆయనకి కట్టారు, చూస్తున్నారా, గురు ఘాసీదాస్. ఆ గుడిని చూస్తేనే మీ మనసు ఉల్లాసంతో ఉవ్విర్లూరుతుంది కదా. ఆ ప్రశాంతమైన వాతావరణంలోకి మీకు కూడా రావాలని అనిపిస్తుంది కదా. ఆకాశంలో ఉన్నట్టుగా ఉంది ఈ గుడి, ఎంతో మహిమాన్వితమైనది. అయితే ఈ కథ మళ్ళీ మొదలైంది. 4 పిల్లలను కనీసి ఇతను ఏం చేశాడంటే, ఇవేవి నేను చేయలేనని చెప్పి అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈయన అడవిలోకి వెళ్ళిపోయి తపస్సులే చేసుకుంటున్నాడో, ఆ తర్వాత ఆ బెంగతో ఆ 4 పిల్లల కన్నా ఆ అందమైన సుందరమైన సఫురా అనే అతని భార్య చనిపోయింది. ఇదిగో ఒక నిమిషం చిన్న బ్రేక్ అండి. ఇదిగో ఈ జ్వాల వెలుగుతుందే, ఈ జ్వాల ఆ గురు ఘాసీదాస్దే. వితౌట్ పెట్రోల్, డీజిల్ లేకుండా అలా వెలుగుతుంది. ఆ చుట్టూ స్టీల్ కంచెలు లాగేసి ఆయనకి ఒక సింహాసనంలాగా వెండిదాన్ని పెట్టి, ఎదుగో చూస్తున్నారా ఆ జ్వాల ఎలాగెలుగుతుందో.
ఆయనకు కొబ్బరికాయలని అర్చలుగా వేస్తుంటారనమాట అక్కడంతా. మళ్ళీ మన కథకు వచ్చేద్దాం. అయితే ఆవిడ ఈ 4 పిల్లల్ని పెంచి పోషించలేక మరి భర్తలకు అడవులంటే వెళ్ళి తపస్సులు చేసుకుంటే ఏం చేస్తారో చనిపోయింది ఆవిడ. ఈయన గారు 6 నెలలు తపస్సు చేశారు. కేవలం 6 నెలల్లోనే ఈయనకి జ్ఞానోదయం అయిపోయింది. జ్ఞానోదయం అయిపోయి తిరిగి వచ్చేసరికి భార్య చనిపోయింది. నా భార్యని ఎందుకు కప్పెట్టారు, నేను బతికించుకుంటాను అది ఇదని గోల చేస్తే, నువ్వు ఎలా బతికించుకుంటావు నీకేం తెలియదు కదని అక్కడ గ్రామ ప్రజలు ఆ రోజుల్లో వ్యతిరేకిస్తే, లేదు నేను తపస్సు చేసి శక్తులను పుంజుకున్నాను అని గురు ఘాసీదాస్ చెప్పాడు. అయితే అప్పుడు వాళ్ళు నీ తపస్సు మహిమలు నీ దగ్గర ఉంటే నీకు ఒక చిన్న పరీక్ష అంటే, ఏంటి ఆ పరీక్ష అని ఆ గురు ఘాసీదాస్ గారు అడగడంతో వాళ్ళు చెప్పారు, ఆ రోడ్డును పోయే ఒక చిన్న ఆవు శవం ఒకటి కనిపించింది, చనిపోయిన ఆవు అక్కడ పడుంది. ఈ చనిపోయిన ఆవుని నీ తపోశక్తితో బతికించు, అప్పుడు చనిపోయిన నీ భార్యను భూమిలో కప్పెట్టాం కదా బయటికి తీస్తామన్నారు. అయితే ఇంతటితో ఆ గురు ఘాసీదాస్కి కోపం వచ్చి అతడు కమండలంతో ఇలాగే ఉంటాడు. చూస్తున్నారు ఎవరో గురు ఘాసీదాస్ ఇలాగే ఉండేవాడంట అప్పట్లో. ఆయన కమండలం నుంచి నీళ్లు తీసి అదిగో అక్కడ ఇక్కడ కూడా కమండలంతో నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళు అలా తీసి ఆ చనిపోయిన ఆవు మీద జల్లాడు. జల్లడంతో ఆవు బతికిపోయింది. ఇదేదో నిజంలాగా ఉందని చెప్పి వెంటనే ఆ భూమిలో కప్పెట్టి అతని భార్యను కూడా బయటికి తెస్తే ఆ భార్య మీద కూడా కొన్ని నీళ్ళు జలగానే ఆవిడ తిరిగి జీవం పోసుకుంది. అందుకే ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుని ఇందాక వీడియోలో చూసారా, నవవధూవరులు పెళ్ళిళ్ళు ఇక్కడే చేసుకుంటున్నారు. అంటే జీవితకాలం 100 ఏళ్ళు ఇరువురు సుఖంగా బతకాలన్నది వాళ్ళ ఆకాంక్షతో ఇక్కడ నమ్మకం. ఇక్కడ చూస్తున్నారా, ఇది మరో ఆచారం. 2 పండ్లు కాయలు ఆ పాప చూసారా ఎలాగో నేల మీద ఎట్టి తిన్నగా పడుకుంది. ఇంతటి ముఖ్య దైవకార్యాన్ని జీన్స్ ప్యాంటు, మంచి జీన్స్ టీషర్టు, బెల్ట్ వేసుకొని చేస్తుంది ఆ స్త్రీ. మంచిదే, తప్పులేదు. ఆ ఆవరణలోనండి ఈ చిరుతిళ్ళు అన్నీ దొరుకుతున్నాయి, చాలా మంచిగా అమ్ముతున్నారు వేడివేడివి. నాకు కూడా కొంచెం ప్యాక్డ్ ఫుడ్ అయితే ఇష్టం కదా, అందువల్ల అక్కడ చెక్కీలు ఫేమస్ అంటే ఒక చెక్కీ బాక్స్ కొన్నాను. జస్ట్ 100 రూపాయలకి వచ్చింది. అంత జీడిపప్పు, పాకం, బాదం, పిస్తా, కేసరీలు వేసి చేశారు. తిన్నాను, బాగానే ఉంది. మీరు కూడా ఒక 2-3 ప్యాకెట్లు కొనుక్కోండి. మరీ పిసినారుగా నాలాగా ఒకటి కొనకండి. ఎందుకంటే మీ ఫ్యామిలీస్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ చెయ్యాలి. దాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. ఇక పిల్లలకి సంబంధించిన పూజా ఏంటిది ఆడుకునే సామాన్లు, పూజా సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ కొంచెం టూరిస్టులు బాగానే వస్తున్నారు. ఇంకా ఇమిటేషన్ జ్యువెలరీస్ కావాలంటే కూడా మీరు కొనుక్కోవచ్చు. ఆ గుడి ఏదైతే గురు ఘాసీదాస్ మందిరాన్ని చూసి కొంచెం ముందుకి ఇలా వస్తే ఇక్కడ మరొక అద్భుతమైన అదిరిపోయే టూరిజం స్పాట్ ఒకటి ఉంది. అంటే ఈ గురు ఘాసీదాస్ చేసినటువంటి విజయానికి నిర్వచనంగా, గుర్తింపుగా ఒక పెద్ద జైస్తంభం ఇక్కడ నిర్మించారు. ఈ చూస్తున్నారా, ఈ జైస్తంభం భూమట్టం నుంచి ఎంత పైకి ఉందో అసలు కళ్ళు చెదిరిపోయేంత పొడుగు. ఇది చాలా ఆకాశంలోకి ఉంది. అసలు దీన్ని లిఫ్ట్లో వేసినా కూడా చాలా కష్టం పైకి వెళ్ళడం. కానీ ఇక్కడ ఛత్తీస్గఢ్ వాళ్ళు అసలు ఎటువంటి టికెట్ లేకుండా అందరికీ ఉచిత ప్రవేశాన్ని ఇచ్చారనమాట. అంటే ఇంకేం లేదు, టూరిస్టులు పెరగాలన్నది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఈ కింద అట్టడుగుపోయిన నేల మీద నుంచి ఆ పైకి నేను మీదకి ఎక్కిపోతాను మెట్ల ద్వారా ఎక్కి మీదకెక్కి మీకు చూపిస్తాను. మరో విషయం ఏంటంటే ఇది కుతుబ్ మినార్ కన్నా చాలా పొడుగంట. మరి ప్రభుత్వం 56 కోట్ల ఖర్చుతో వ్యయంతో నిర్మించారు దీన్ని నేను స్వయంగా నా కాళ్ళతో మెట్లు పరిగెట్టుకుంటూ ఎక్కుతాను, మామూలుగా ఎక్కను, ఎందుకంటే నాకు టైం లేదు కూడా. ఇది ఎదురుగా స్విమ్మింగ్ పూల్ కూడా చేశారు. అసలు చూడండి ఎలాగుందో, చూస్తున్నారు అసలు కింద నుంచి ఆకాశంలోకి ఉన్న దాన్ని నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి మధ్యలో నుంచి కూడా వీడియోలు తీసి మీకు చూపిస్తాను. ఆ మధురానుభూతుల్ని మీరు ఇప్పుడు పొందండి. పదండి ముందు అసలు లోపలికి వెళ్దాం. ఇంతసేపు మాట్లాడుతాను, ఎక్కువ మాట్లాడితే అలిసిపోయి మెట్లు కూడా ఎక్కలేం. చలో ఈ లోపలికి వచ్చామండి. చూస్తున్నారా ఎంతమంది ముసలోళ్ళు, ముతకోళ్ళు అందరూ కూడా, యువకులు, నవయువకులు కూడా వెళ్తున్నారు. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఎంట్రీ ఒకవైపు నుంచి ఉంది, మళ్ళీ ఎగ్జిట్ మరోవైపు నుంచి పెట్టారు. అది చాలా ముఖ్యం అండి ఇలాంటి టవర్స్ ఎక్కేటప్పుడు. ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకే హోల్స్ నుంచి పెడితే, ఒకే కన్నంలో నుంచి పెడితే అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఏదైనా ఇబ్బంది కనుక అయితే. ఇప్పుడు నేను ఎంట్రీ అండి, చూస్తున్నారు మెట్లు. ఇందాక నేను చెప్తున్నప్పుడు మీరు ఏదో జోక్ అనుకున్నారు కదా, ఈ లిఫ్ట్లోంచి వెళ్ళిపోతాడని. కాదు,
ఇదిగా ఇలా మెట్లెక్కి పరిగెట్టుకుంటూ ఎక్కుతున్నాను అనమాట. స్లో మోషన్లో వీడియో స్టెబిలైజ్ చేశాను. చూడండి ఒక్కసారి కింద నుంచి దీన్ని పొడుగు చూపిస్తాను, ఎంత మేదకు ఆకాశంలోకి ఉందో. ఇలా పైకి వెళ్తున్నా. చూస్తున్నారా ఎక్కడ కొన అంచు, నేను ఎక్కడున్నాను, కిందకి ఉన్నాను అనమాట. ఇప్పుడు ఇంత కింద నుంచి మీదకి నేను గతంలో చేసిన నా స్పోర్ట్స్ టాలెంట్ని అంతా ఉపయోగించి మెట్లు ద్వారా పైకి ఎక్కేసాను శుభ్రంగా. అంటే మొత్తం మెట్లు ఎక్కడ మీరేం చూస్తారని చెప్పి డైరెక్ట్గా మీదకి ఎక్కాక ఇంకా తలుపు దగ్గరికి వచ్చాక, గేట్ దగ్గరికి వచ్చాక వీడియో పాజ్ని రెజ్యూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఇంత మీదకి ఎలాగొచ్చారో. ఆహా, చూస్తున్నారా, ఆకాశ వీధిలో ఉన్నట్టుగా ఉంది ఆకాశం. నీలి నీలి ఆకాశం అన్నట్టు. ఈ పిల్లటి చూస్తుంది, మళ్ళీ వెంటనే తిప్పుకుంది. అని ముసలుడికి మనం ఎందుకు చూడాలని, నో ప్రాబ్లం అనుకోండి. ఇందాక అది కార్లే పార్కింగ్ చేస్తూ మన చిక్కీ ప్యాకెట్లు, మురీలు, కొబ్బరికాయలు పెట్టుకుని నేల మీద పడుకున్నారు కదా స్త్రీమూర్తులు, ఆ కింద నుంచి ఈ మీదకి వచ్చామన్నమాట. మరి ఇది అనమాట. ఇక్కడ అందరూ ఫోటోలే తీసుకుంటారు చూడండి. ఇది అనకూడదు, ఈఫిల్ టవర్లో ఇన్ని వెళ్ళాయి, అవన్నీ తర్వాత వెళ్ళొచ్చు, కానీ మన ఊర్లో మన దేశంలో ఉన్న వాటికి రండి. మొత్తం ఈ వ్యూ, ఓవర్ వ్యూ ఈ జయస్తంభం నుంచి చూస్తున్నారా, మొత్తం ఎండిపోయింది, సరైన వర్షాలే లేక ఛత్తీస్గఢ్. ఇవంతా అనమాట. ఇప్పుడు ఈ మేడను ఫోటోలే తీసుకొని మేడ నుంచి కిందకంతా చూసాక కిందకి దిగుతున్నానండి. కిందకి దిగేటప్పుడు కూడా వీళ్ళు మార్గ మధ్యలో నించొని ఫోటోలే తీసుకుంటున్నారు. ఇప్పుడు కింద నుంచి కిందలకు చూశారు కనుక ఇప్పుడు మేడ నుంచి కిందకి చూడండి. ఏంటి మరొక గొప్ప విషయం ఏంటంటే, అత్యుత్సాహంతో ఎవరైనా గబుక్కుని జంపింగ్లు చేసి ఫోటోలు తీసుకుని పడిపోతే వాళ్ళు కాకిలాగా వేలాడకుండా ఉండడానికి ఈ నెట్ కూడా కట్టారండి. అంటే వలలో ఒకటి కాదు, మళ్ళీ 5-6 వలలు వేశారు. అంటే కొంతమంది బాగా బరువు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆడొక వలలో పడి వాడి బరువుకి ఆ వల తెగిపోయినా రెండో వల కాపాడాలని, ఆ రెండో తెగిపోతే మూడోది, అది పోతే ఇంకో 4-5 అలా 6 వలలు వేశారు. అంటే పిల్లలు కానీ గబుకుని అత్యుత్సాహం ప్రదర్శించి, లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు నేను అది చేస్తాను ఇది చేస్తాను గెంతిడేలే చేస్తే కనుక ఆ వలలు కాపాడతాయి. రాకీ వాకర్ బ్లింక్ అవుతున్నాడు. మరి ఇంతసేపు మాట్లాడి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి గురు ఘాసీదాస్ అత్యంత రమణీయమైన సాయంత్రం సూర్యాస్తమైన ఈ ప్రశాంత విశాల ప్రదర్శనని మీకు వీడియో ద్వారా చూపించినందుకు మీరు సబ్స్క్రైబ్ చేసి వెంటనే లైక్ చేస్తే నాకు అదొక ఎంకరేజ్మెంటు. ఛత్తీస్గఢ్ లాంటి అడవి రాష్ట్రాలు కూడా టూరిజం డెవలప్ అవుతాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్, లైక్ చేయండి.